తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ సంస్థను ప్రముఖ సినీ నిర్మాత మాజీ మంత్రి హరిరామ జోగయ్య లాంఛనంగా ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన విధి విధానాలను ఆయన ప్రకటించారు. ఆగస్టు నెలాఖరులోపు షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. షార్ట్ ఫిలిమ్స్ తీసేవారు 15 నిమిషాల్లోపు నిడివి ఉండే విధంగా తీసి 20వ తేదీలోపు పంపించాలని సూచించారు. 25వ తేదీన వాటిని పరిశీలన చేసి 10 నుంచి 12 షార్ట్ ఫిలిమ్స్ ను ఫైనల్స్ కి పంపించడం జరుగుతుందని అన్నారు. వివిధ కళలు, కళాకారులను ప్రోత్సహించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి యొక్క ఆశీస్సులతో పాలకొల్లు కేంద్రంగా నేను గౌరవ సలహాదారుగా, ప్రముఖ జర్నలిస్టు ఉంచాల శ్రీనివాస్ గారు అధ్యక్షుడిగా, కేశరాజు రాంప్రసాద్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, డాక్టర్ వర్మ గారు జనరల్ సెక్రటరీగా పాలకొల్లు కేంద్రంగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అనేటువంటి సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే పాలకొల్లులో లేకపోతే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వివిధ కళలని పోషిస్తూ, కళాకారుని పోషిస్తూ ప్రతి సంవత్సరం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్తాం అనేటువంటిది ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీంట్లో భాగంగా పాలకొల్లులో ఆగస్టు నెలాఖరులోగా షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ అంటే పోటీలు, షార్ట్ ఫిల్మ్స్ యొక్క పోటీలు జరపడానికి ఈ సంస్థ నిర్ణయం చేయటం జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, ఆ షార్ట్ ఫిల్మ్స్ పోటీలో పాల్గొనాలంటే ఏమిటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవి మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ కెమెరా ముందు నిలబడి మీ అందరి ముందు కూడా నేను ఈ ప్రసంగాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్స్ అంటే పోటీలో కంటెస్ట్ చేయబోయేటువంటి షార్ట్ ఫిల్మ్స్ యొక్క నిడివి 15 నిమిషాలు దాటకూడదు. అంటే దాని యొక్క లెంగ్త్ 15 నిమిషాలు దాటకూడదు. 15 నిమిషాలు దాటినటువంటి వాడు ఎవరైనా అప్లికేషన్స్ పెడితే అవి డిజర్వ్ చేయటం జరుగుతుంది. అలాగే ఆగస్టు 20వ తారీఖులోగా ఆఖరి తేదీ అంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ని పెన్ డ్రైవ్లో పొందుపరిచి ఆగస్టు 20వ తారీఖులోగా మాకు అందేటువంటి పరిస్థితి మీరు కలగజేయాలి. అది ఆఖరి తేదీ 20వ తారీఖు. 25వ తారీఖున ఇది స్క్రూటినీ చేసి 25వ తారీఖులోగా మీకు 10 లేక 12 షార్ట్ ఫిల్మ్స్ని పోటీకి సెలెక్ట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అంటే నెలాఖరికి జరగబోయే పోటీలకి ఆగస్టు 25వ తారీఖు నాటికే మీకు సమాచారం అందజేస్తాం, ఫలానా సెలెక్ట్ అయ్యింది అని. అది ఆగస్టు 25వ తారీఖున మేము స్క్రూటినీ చేసి మీకు తెలియపరచడం జరుగుతుంది. దీనికి ఉన్నటువంటి ముఖ్యమైన రూల్స్ ఏంటంటే ఈ టైటిల్స్ కానీ ఆ రచనలో కానీ ఇంగ్లీష్ భాషను మాత్రం వాడటానికి వీలేదు. ఈ కంప్లీట్ తెలుగు పదాలతో కూడినటువంటి రచనలు మాత్రమే దీనికి అర్హులు అనేటువంటిది ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అలాగే రాజకీయ విమర్శలతో కూడుకున్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ కూడా అది డిజర్వ్ చేయటం జరుగుతుంది. అవి కూడా పనికిరావు. రాజకీయ విమర్శలతో కూడుకున్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఈ పోటీలకి అనర్హులు అని చెప్తాను. అలాగే కుల రాజకీయాలు, మత రాజకీయాలతో కూడిన రచనలు కూడా పనికిరావు మాకు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మన నుంచి వెళ్లిపోయి 14 ఏళ్లు పూర్తయినా ప్రజల గుండెల్లో ఇంకా నిలిచే ఉన్నారని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కాకినాడ నగర వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బాలాజీ చెరువు సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయడం, మహిళలకు పావలా వడ్డీకే రుణం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, 108 ఆరోగ్యశ్రీ, 46 లక్షల ఇళ్లను నిర్మించడం వంటి ఎన్నో కార్యక్రమాలను ఆయన చేపట్టారని గుర్తు చేశారు.
6వ జయంతి సందర్భంగా కాకినాడలో వివిధ సేవా కార్యక్రమాలు ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ కాకినాడ జిల్లా యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు మరెన్నో సుమారు 16 సంవత్సరాలు అయినట్టుగా ఆయన చనిపోయి అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ గా ఆయన పేరు చెప్తేనే స్పందించే ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోకపోవడం, అదే విధంగా ఆయన బాటలోనే ఆయన తండ్రి సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చే విధంగా, సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని తన పరిపాలనతో రాష్ట్ర ప్రజలను మనల్ని గెలుచుకోవడం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పేసి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషి ఎనలేనిదని వైసీపీ భీముడోలు మండల అధ్యక్షులు రావిపాటి సత్య శ్రీనివాస్ అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భీముడోలు ఉంగుటూరు మండల గ్రామాల్లో వైఎస్ఆర్ విగ్రహాలకు పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భీముడోలు జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ, ఎస్సీసీఎల్ నాయకులు ముళ్లగిరి జాన్సన్, నాగేంద్ర వరప్రసాద్, బీసీసీఎల్ నాయకులు తుమ్మగుంట రంగా తదితరులు పాల్గొన్నారు. మన కార్యకర్తలందరూ కూడా ప్రజల దగ్గరికి మమేకమై వెళ్ళి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను దగాను మనం అందరం కూడా ప్రజల దగ్గర దృష్టికి తీసుకెళ్లి ఆయన ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి త్వరలో సీఎం చేయాలని మీ అందరికి కూడా మరి కోరుకుంటూ అందరికి కూడా మరి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని రాబోయే కాలంలో అన్ని కష్టాలను ఎదుర్కొని మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పోటెత్తింది. గోదావరి పరివాహిక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లను ఎత్తి ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి మేడిగడ్డ బ్యారేజీకి 70,710 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తమిళనాడు గవర్నర్ రవి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో వీఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, ఘన చరిత్ర ఉన్న వీఆర్ స్కూల్ ను అద్భుతంగా తీర్చిదిద్దారని వెల్లడి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్. జగన్ కి అవగాహన లేక మామిడి రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రవి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.